సరిగ్గా నేటికి 420 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేసుకుంది. అధికారంలోకి రావడానికి గ్యారెంటీల పేరు మీద ఎస్సీ డిక్లరేషన్ కోసం ఖార్గే గారు, రైతు డిక్లరేషన్ కోసం రాహుల్ గాంధీ గారు, గ్యారెంటీల కోసం సోనియా గాంధీ గారు, బీసీ డిక్లరేషన్ కోసం సిద్ధరామయ్య గారు, యువ డిక్లరేషన్ కోసం ప్రియాంక గాంధీ గారు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కోసం ఖార్గే గారు, బాండ్ పేపర్లు ఇస్తూ బట్టి విక్రమార్క గారు, ఇలా 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ ఈ హామీల అమలు ఇప్పటి వరకు కూడా అయితలేదు కాబట్టి ప్రజల్లో పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతలేదు. దానికే పెద్ద ఉదాహరణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చేసుకున్న పెద్ద సెల్ఫ్ గోల్. కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా మాధ్యమంలో అధికారిక హ్యాండిల్లో ఒక పోల్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలు అనే ఒక స్ట్రాటజిస్ట్ ని పెట్టుకొని దుష్ప్రచారాలు చేశారు. కేసీఆర్ గారి పాలన లేదు, సరిగ్గా ఫామ్ హౌస్లు ఉంటుండు, ఇది అదని చెప్పారు. కానీ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నా కూడా ఏనాడు కూడా తెలంగాణలో పాలన ఆగలేదు. అది కోవిడ్ లాక్డౌన్ వచ్చినా వేరే ఏ సమస్య వచ్చినా కూడా పాలన ఆగలేదు, రైతాంగం ఆగలేదు, కేసీఆర్ పథకాలు కూడా ఆగలేదు. దానికి ఇవాళ ఒక సర్టిఫికేట్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇచ్చింది. కానీ అదే రేవంత్ రెడ్డి గారు గడికి ఢిల్లీకి పోవడం, విదేశాలకు పోవడం, ఇక్కడికి రావడం తక్కువ అయిపోయింది. ఇవాళ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పోల్ పెడితే టోటల్ గా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, ప్రజా పాలన కావాలన్నా అని అడిగితే కేసీఆర్ గారి పాలననే కావాలి అని పూర్తిగా ఓటు చేశారు. నిజంగానే దమ్ముంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫామ్ హౌస్ పాలన లేకపోతే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పాలన కావాలన్నా అని అడిగేడుతుండే. అయినా కూడా నీ పాలన వద్దు రేవంత్ రెడ్డి, నీది ప్రజా పాలన కాదు, నీది బూటకం అని సోషల్ మీడియాలో ఒక చెంపపెట్టులాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక జోక్ గా మారి పూర్తిగా కూడా దానికి కేవలం 30% ఓట్లు దానికి పడితే బీఆర్ఎస్ పాలనే మంచిగా ఉండే, అదే కావాలి అని 70% ఓటింగ్ వేసిర్రు. ఇప్పటికైనా కూడా ఈ జిమిక్లు మానుకోవాలి. రానున్న రోజులైనా వాళ్ళు ఇచ్చిన 420 హామీలను పూర్తి చేస్తారని ఆకాంక్షిస్తున్నాం.